ఎందుకు నా ఇంట్లో సమాధానం లేదు? నీతిమంతుల గుడారంలో సమాధానం ఉండాలి కదా. సమాధాన పాత్రులం కామా మేము? చెప్పు నాయన, నా పాపమా, నా భార్య పాపమా, నా పాపమా, నా భర్త పాపమా? ఏం జరుగుతుంది? కూర్చో. ఉండగలిగితే ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండలేకపోతే కనీసం ప్రార్థనన్నా పట్టుదలగా చేయి, గురి కలిగి చేయి. ఏదైతే విషయం ముందు పెట్టుకున్నావో దాని గురించి అడుగు నువ్వు దేవుణ్ణి. మరి ఆడకపోయినాక మళ్ళీ చంచలం కలిగిస్తాడు వాడు, రకరకాల విషయాలు, వేరే ఆలోచనలు. అట్లా కాదు. దావీదు గొల్యాతుని గురి చూసి ఒకే రాయితో కొట్టినట్టు ఒకే అంశాన్ని పట్టుకొని కూర్చో. దాని సంగతి తేలిందాక ఇంకొక అంశానికి పోవద్దు. అర్థమైందని చెప్పింది? ఒకే అంశం పట్టుకొని కూర్చో, దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవద్దు. లేదా మరి అన్నీ కలిపి చేయాలి కదా అన్నయ్య అంటే, సరే ఎర్లీ మార్నింగ్ లెగుతావుగా, కొట్టు, అన్నీ కలిపి కొట్టు. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఉంటాయి కదా, అందులో నువ్వు అన్నీ అడుగు. అయిపోయిందా? అయినా అడిగేసావా? దేవునికి అన్ని అంశాలు చెప్పావు కదా, అవి పక్కన పెట్టి ఇవన్నీ అయిపోయినాయి కదా ప్రభువా అని పొద్దున సాయంత్రం రెగ్యులర్ ప్రార్థన నువ్వు చేస్తే చేసావు అన్ని అంశాలు. కనీసం మధ్యాహ్నం పూట కూర్చో నువ్వు, నాయన అసలు మా ఇంటి సంగతి ఏందని నువ్వు నాకు చూపించు, ఇందులో ఏం జరుగుతుందనే నా బయలుపరచు నా తండ్రి. ఎవరి తప్పు? ఏం జరుగుతుంది? నా ఇల్లు ఎందుకు ఇట్లా శాపగ్రస్తం అవుతుంది? మా బుద్ధిహీనత, లేకపోతే ఏదన్నా తాంత్రిక విద్య జరిగిందా, మాంత్రిక ప్రయోగం ఏమైనా జరిగిందా, డెవిల్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా? ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం? ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం, మా మీద అవి పారవు కదా. సో వాటి గురించి భయం లేదు. ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు, మాకే భయం లేదు. కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా? మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా, మా వెర్రిమొర్రి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా? మాకు బయలుపరచుతాను. దేవుని ముందు కూర్చో. ఖచ్చితంగా అది అవుననో కాదనో నీకు దేవుడు స్పష్టపరుస్తాడు. స్పష్టత వచ్చిందాక నువ్వు లేవద్దు, ప్రార్థన మానొద్దు. అదే అంశం కోసం నువ్వు ప్రేయర్ చేయాలి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు, ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు. ఒక టైంని దానికి కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి. ఉద్యోగం నాకు కావాలి, నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు, ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు. అది భర్త మారాలి, ఆయన రక్షింపబడాలి. ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసేయి. భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో. ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు. ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా, ఇంట్లో గొడవల సంగతి అంటావా, ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీదే కూర్చో నువ్వు దేవుని ముందు.